ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి సేవా ట్రైనర్స్ గ్రూప్ సూపర్వైజర్లకు నూతన సాఫ్ట్వేర్ పారదర్శకంగా తిరుమలలో బిగ్ జనతా క్యాంటీన్ల కేటాయింపు. టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు ప్రకటన. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఇచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శ్రీవారి సేవకులకు గ్రూప్ సూపర్వైజర్లు ట్రైనర్స్తో నిరంతర శిక్షణ ఇవ్వనున్నట్లు, ఇందుకోసం నూతన సాఫ్ట్వేర్ రూపొందించినట్లు టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు చెప్పారు. అదేవిధంగా తిరుమలలో పారదర్శకంగా బిగ్ జనతా క్యాంటీన్లు కేటాయించినట్లు చైర్మన్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం చైర్మన్ ఈఓ శ్రీ జె శ్యామలారావు, అదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టిటిడిలోని అన్ని విభాగాలలో పలు సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. శ్రీవారి భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు శ్రీవారి సేవను 2000 సంవత్సరంలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా తిరుమలలో ప్రారంభించారన్నారు. శ్రీవారి సేవ ప్రారంభించి ఇప్పటికే 25 సంవత్సరాలు పూర్తి కావస్తుందని, ఈ 25 సంవత్సరాలలో తిరుమల తిరుపతిలలో దాదాపు 17 లక్షల మంది శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా శ్రీవారి సేవలో పాల్గొన్నట్లు చెప్పారు. శ్రీవారి సేవకులకు శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం, వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. రోజుకు దాదాపు 3500 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని అన్ని విభాగాలలో తమ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈవో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, తిరుమల పవిత్రతను కాపాడడంలో భాగంగా గత 14 నెలలుగా టిటిడిలో అనేక సంస్కరణలు చేపట్టిందని ఈవో శ్రీ జె శ్యామలారావు అన్నారు. ఇందులో భాగంగా క్యూ లైన్లు, పారిశుద్ధ్యం, కళ్యాణ కట్ట, లగేజ్ కౌంటర్లు, అన్న ప్రసాదాలు, శ్రీవారి సేవకులతో నిరంతరాయంగా అన్న ప్రసాదాల పంపిణీ చేస్తున్నామన్నారు. లడ్డు, అన్న ప్రసాదాల నాణ్యత, రుచిపై భక్తుల నుండి ప్రశంసలు అందుతున్నాయన్నారు. శ్రీవారి సేవకుల ట్రైనర్స్కు ఐఐఎం అహ్మదాబాద్ డైరెక్టర్ ప్లానింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో సేవకులకు సంయుక్తంగా శిక్షణ ఇచ్చేందుకు టిటిడి చర్యలు చేపట్టిందన్నారు. ఈ శిక్షణలో ప్రధానంగా శ్రీవారి వైభవం, తిరుమల ప్రాముఖ్యత, భక్తులకు టిటిడి అందిస్తున్న సేవలు, సేవాతత్వం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రూప్ సూపర్వైజర్స్ ఈ విభాగంలో 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు ఉన్న శ్రీవారి సేవలు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. తిరుమలలో సేవకులు అందించే సేవలను వీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గ్రేడింగ్ రూపంలో అధికారులకు నివేదిస్తారు. తద్వారా సేవకులు మరింత క్రమశిక్షణ, నిబద్ధతతో సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. వీరి సేవాకాల పరిమితి 15 రోజులు, 30 రోజులు, 90 రోజులు. విద్యార్హత కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ప్రొఫెషనల్ సేవ. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టిటిడిలోని స్విమ్స్, బర్డ్స్, ఆయుర్వేద, చిన్నపిల్లల ఆసుపత్రి, అశ్విని ఆసుపత్రులలో శ్రీవారి సేవ ద్వారా రోగులకు ఉచితంగా సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎన్ఆర్ఐ సేవ. విదేశాలలో ఉన్న ఎందరో ఎన్ఆర్ఐ నిపుణులు శ్రీవారి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. వివిధ వృత్తులలో ప్రావీణ్యం కలిగిన నిపుణులకు శ్రీవారి సేవను అవకాశం కల్పిస్తున్నారు. పారదర్శకంగా బిగ్ మరియు జనతా క్యాంటీన్ల కేటాయింపు. తిరుమలలో పారదర్శకంగా బిగ్ మరియు జనతా క్యాంటీన్లు కేటాయించినట్లు, ఇందుకోసం నూతన పాలసీ తయారు చేసి నిపుణుల కమిటీతో ఆయా సంస్థల కార్యకలాపాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత కలిగిన సంస్థలకు మాత్రమే క్యాంటీన్లు కేటాయించినట్లు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి దర్శనానికి ఇచ్చేసే భక్తుల ఆహార అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం 10 బిగ్ క్యాంటీన్లు మరియు 6 జనతా క్యాంటీన్లు ఉన్నాయన్నారు.
భక్తులకు మరింత రుచికరమైన, నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని టిటిడి దేశంలోని ప్రముఖ ఆహార పదార్థాల తయారీ సంస్థలకు ఈఓఐ ద్వారా పారదర్శకంగా కేటాయించిందన్నారు. టిటిడి నూతన విధానాన్ని రూపొందించిందని, అందుకు అనుగుణంగా నిపుణుల కమిటీ ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు, ఇతర అంశాలను పరిశీలించిందని చెప్పారు. ఇందులో భాగంగా సదరు సంస్థల లాభ ఆపేక్ష లేకుండా భక్తులకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చాయన్నారు. ప్రస్తుతం 5 జనతా క్యాంటీన్లకు 2025 జూన్ 14వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి సీల్డ్ ఈఓఐ దరఖాస్తులను టిటిడి ఆహ్వానించిందని, ఇందులో టిటిడి నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులను పరిశీలించి క్రింది సంస్థలకు కేటాయించినట్లు వివరించారు. బిగ్ క్యాంటీన్లు: శ్రీవత్స బిగ్ క్యాంటీన్, అడయార్ ఆనంద భవన్ స్వీట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై వారికి, అలాగే కౌస్తుభం బిగ్ క్యాంటీన్ దంతూరి గ్రూప్ ఆఫ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారికి, సందీప బిగ్ క్యాంటీన్ ను ప్రిజమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారికి, సప్తగిరి బిగ్ క్యాంటీన్ సంకల్ప్ రిక్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అహ్మదాబాద్ వారికి, శ్రీ వెంకటేశ్వర బిగ్ క్యాంటీన్ ను శ్రీ సుఖ్ సాగర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ నవీ ముంబై వారికి, అలాగే జనతా క్యాంటీన్లలో ఒకటి పిఎస్సి వెస్ట్ సైడ్ ఉన్నటువంటిది జనతా క్యాంటీన్ త్రివర్గ ఫుడ్ అండ్ బేవర్జెస్ విజయవాడ వారికి, పిఎస్సి 2 నార్త్ జనతా క్యాంటీన్ శ్రీ రాఘవేంద్ర వెజ్ రెస్టారెంట్ హైదరాబాద్ వారికి, 3SMC జనతా క్యాంటీన్ సంతోష్ ధాబా ఎక్స్క్లూజివ్ ఏసీ హైదరాబాద్ వారికి, 4 HVC జనతా క్యాంటీన్ శ్రీదేవి హాస్పిటాలిటీ సర్వీసెస్ నవీ ముంబై వారికి, 5 MMT జనతా క్యాంటీన్ పృథ్వీ హాస్పిటాలిటీ సర్వీసెస్ పూణే వారికి కేటాయించడం జరిగింది. ఇది టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడిన ఒక ప్రకటన ద్వారా తెలియజేయబడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.